హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక్కడ మనం చూస్తున్నది చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామంలోని బోయకొండ గంగమ్మ గుడి దగ్గర ఇక్కడ మన గ్రామస్తులందరూ కూడా కలిసి శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి ఉత్సవాలన్నీ కూడా జరిపిస్తున్నారు. ప్రతి ఏటా మామూలుగా ఇక్కడ అమ్మవారికి వేడుకలు అయితే జరుగుతూ ఉంటాయండి. చూస్తున్నారు కదండి, ఫస్ట్ గో పూజతో ప్రారంభిస్తారండి ఈ యొక్క అమ్మవారి వేడుకల్ని. అందరూ కూడా ముత్తైదువులు, గ్రామస్తులు, భక్తులందరూ కూడా వచ్చి అక్కడ గోపూజని శాస్త్రోక్తంగా స్వామివారిని ఒకరిని అయ్యవారిని పిలుచుకొని వచ్చి ఆయన చెప్పినట్లుగా అన్నీ కూడా శాస్త్రబద్ధంగా జరిపిస్తూ ఉంటారండి. గోవుకి సేవ చేసిన భాగ్యం మనకి దొరకాలనే విధంగా. ఆ తర్వాత అమ్మవారి కోసం వెంచేసి ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ మొట్టమొదటిగా చేయాల్సిన పని ఈ గోపూజ అనేదాన్ని ప్రత్యేకంగా మనం అందరూ కూడా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అమ్మవారి అభిషేకం అనంతరం ఇక్కడ గణపతి హోమం, శాంతి పూజ తదితర కార్యక్రమాలని కూడా చేస్తూ సత్యనారాయణ వ్రతం కూడా నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి పూజలు చాలా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో ఇక్కడ అందరూ కూడా చేస్తూ ఉంటారు. చూడండి, అక్కడ ఆ హోమంలోకి స్వామివారు చెప్పిన విధంగా అన్నీ కూడా పద్ధతి ప్రకారం జరిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మన గ్రామానికి చెందినటువంటి సభ్యులు, భక్తులు మాత్రమే కాకుండా వాళ్ళకి తెలిసినటువంటి బంధువర్గం అంతా కూడా పాల్గొంటున్నారు. పక్క గ్రామంలోని ప్రజలంతా కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ బోయకొండ గంగమ్మ తల్లి చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం కూడా జరిపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈరోజే ఈ కార్యక్రమంలోనే ఇది ఒక భాగంగా మనం పరిగణించవచ్చు. మనకి ఎటువంటి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులైనను, ఆర్థిక ఇబ్బందులైనను కూడా ఎన్ని సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో పాల్గొంటే వీలైనంత వరకు మనకి భగవంతుని అనుగ్రహం కలుగుతుందన్న నమ్మకం విశేషంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనందరికీ కూడా శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా అందిస్తున్నటువంటి ఉదయం వచ్చిన భక్తులకందరికీ కూడా టిఫిన్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనే దానికంటే కూడా మనం అందరూ కలిసి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం. దీంతో పాటే ఇక్కడ హోమంలో పాల్గొన్నటువంటి భక్తులైతేనేమి, ఇక్కడ అమ్మవారి గుడికి వెంచేసి ఉన్నటువంటి అందరి సౌకర్యార్థం కోసం ఇక్కడ అమ్మవారి గర్భగుడిలో కూడా అమ్మవారి శిరస్సు అలంకరణాన్ని కూడా చాలా బాగా చేసి ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన భక్తులను చూడండి, ఒక వన భోజనం అంటాం కదండి, ఆ విధంగా ఈ కార్తీక మాసంలో ఈ వేడుకలు ప్లస్ అమ్మవారి పూజలు, హోమాలు, శాంతి హోమాలు, గణపతి హోమాలు ఇవన్నీ చేసిన తర్వాత భక్తులందరికీ కూడా వన భోజనం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క భోజన సౌకర్యార్థం ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ భోజన సౌకర్యం కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఎందుకంటే ఉదయాన్నే ఇక్కడ గుడి దగ్గరికి అందరూ కూడా చేరుకుంటూ ఉంటారు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు. వారి సౌకర్యం కోసమే ఉదయం టిఫిన్ అయితేనేమి, మళ్ళీ పూజా కార్యక్రమాలన్నీ అయిన తర్వాత వన భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఫ్రెండ్స్. ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బోయకొండ గంగమ్మ తల్లి అనుగ్రహాన్ని పొందాలని మనమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఎండ కొంచెం తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ఈ మామిడి చెట్ల మధ్య వనభోజనం మనకందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉంటుందనిపిస్తుంది నాకైతే. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే మనసుకు కూడా కొంచెం ఉల్లాసవంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ ఇంటి వద్ద ఎలాంటి భోజనాలు చేసుకున్నప్పటికీ తిన్నప్పటికీ కూడా ఇలా బయట వచ్చి మన పచ్చని వాతావరణంలో అమ్మవారి గుడి దగ్గర మనకి ఒక వన భోజనం సౌకర్యం ఏర్పాటులో పాల్గొనడం చాలా అద్భుతమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి భక్తులందరికీ కూడా బోయకొండ గంగమ్మ తల్లి ఆశీస్సులు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అనుభవాలన్నీ కూడా ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ గ్రామంలో ఏ విధమైనటువంటి అనుభవాలని పొందారు అన్నటువంటి అనుభూతిని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఒక లైక్ ఇచ్చి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై బోయకొండ గంగమ్మ తల్లి.